చాలా సాటిస్ఫైయింగ్ అండి. ఎందుకంటే ఫిల్మ్ మేకర్స్ సినిమాలో ఎప్పుడు లైవ్ రియాక్షన్ లైవ్ సో ఎప్పుడు ఫిల్మ్ చేసిన ఫస్ట్ వచ్చి చూడడం అండ్ జనాలు ఎస్పెషల్లీ హిట్ టాక్ వచ్చినప్పుడు ఆనందాన్ని అక్కడ లైవ్ లో చూడడం. అండ్ జాతర అంటే వేణుస్వామి గారు ఆయనే సారీ చెప్పగలేదు నేను చెప్పాను. లేదు అంటే ఇది ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అంటే ఆ కథలోనే క్యారెక్టర్ ఉంది. అండ్ అసలు ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా ఏళ్ల క్రితం మోహన్ కృష్ణ గారు ఈ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇదే స్క్రిప్ట్ ఇదే క్యారెక్టర్ అనుకున్నాం, కానీ ఎవరిని ఉద్దేశించారు. లక్కీగా ఒక్క లైన్ కోయిన్సైడెన్స్ అంటే. అండ్ ఎందుకంటే మోహన్ కృష్ణ గారు మీ డైరెక్టర్ గారు, సో ఆయన గురించి అంటే ఆయన మీకు ప్రతి సినిమాలో క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. సో ఏంటి మీ ఇద్దరి మధ్యన బాండింగ్ అంటారు? అదంతా నాకు తెలియదండి. కాకపోతే ఒకటి ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే ఒక యాక్టర్కి డైరెక్టర్కి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అండ్ అది ఒక రెస్పెక్ట్తో కూడిన కమ్యూనికేషన్ అయితే ఇంకా ప్రోడక్ట్ బాగా వస్తుందని నాకు అనిపిస్తున్నారు అన్నమాట. సో ఐ హ్యావ్ సచ్ ఫ్రీ ఏమంటారు యాక్సెస్ టు ఆయనతో ఏదైనా డిస్కస్ చేయొచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. అండ్ రియలీ లవ్ వర్కింగ్ విత్ హిమ్. అలాంటి కమ్యూనికేషన్ అందరితో ఉంటే అందరు డైరెక్టర్ యాక్టర్స్ మధ్యలో ఉంటే బాగుంటుంది. అండ్ ఫైనల్గా దర్శి గారి గురించి ఆయన కామెడీ మామూలుగా అంటే జాతర తర్వాత మధ్యలో మళ్ళీ కోర్ట్ అని కానీ పరగవన్ కానీ వచ్చాయి, మళ్ళీ ఆయన జోన్లో ఆయన వచ్చి కామెడీ చేయడం అంటే వెర్సటైల్ యాక్టర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడు కూడా దర్శి ఒక కామిక్ టైమింగ్ ఉన్న యాక్టర్ అంటే ఒక కామెడీకి పరిమితమైన యాక్టర్ కాదనిపిస్తుండేది. అండ్ బలగం కానీ కోర్ట్ కానీ చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే ఈ సినిమాతో మళ్ళీ కామెడీ అనేది రియలీ కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్తాను అంటే థ్యాంక్ యూ సో మచ్.